ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగున్నారా అందరూ? మంచిది. మీ అందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనే మనలను కాచి కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అనారోగ్యంగా ఉన్నావా? ఏదైనా సమస్యలతో బాధతో నెమ్మదలేక నిద్ర పట్టలేదా? ఈ రోజంతా నిద్రపోయారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోయే సమయంలో మనం నిద్రపోవాలి. ప్రార్థన చేసే సమయంలో మనము ప్రార్థన చేయాలి. తెల్లవారుజాము లేచి దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థన చేయాలమ్మా. మనం రోజు ఉదయకాలంన మనం బైబిల్ చదువుకోవాలి. కీర్తన గ్రంథం 1 చదవాలి. తర్వాత 2ది సామెతల గ్రంథం చదవాలి. 3ది మత్తయి సువార్త. ఈ 3 అయితే రోజు కూడా మనం చూసినట్టయితే చదివినట్టయితే తప్పకుండా దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, తోడుగా ఉంటాడు. ఆయన యొక్క కృప మన మీదకి దిగి వస్తూ ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ మీరు చదువుతారు. మీరు నాకంటే మాకంటే కూడా ఎక్కువ బైబిల్ చదివే బిడ్డలు ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మంచిదిరా. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానంలోకి వెళ్దాం. 143వ దావీదు కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. మళ్ళీ 3వ చదువుతున్నానే. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు శత్రువుల గురించంట బాగా ఎప్పుడు అసలు దావీదు జీవితంలోనే ఆయనకి ఎప్పుడు వెన్నంటే ఉండేవాళ్ళంట శత్రువులు. ఎప్పుడైతే లోకంలో ఉన్నాడో మరి దేవుని దగ్గరికి ఆ యొక్క సౌలు రాజ్యాన్ని ఎప్పుడైతే గొల్లియాతు మీద జయమును పొందాడో, గొల్లియాతును ఓడించాడో, సౌలు కళ్ళల్లో పడ్డాడో, సౌలుని ఎప్పుడైతే ఆయన పైకి తీశాడో అప్పటి నుంచి సౌలు రాజు ఎప్పుడైతే ఆ రాజుని తన పైకి తీశాడో అప్పటి నుంచి నిజంగా దావీదు జీవితంలో శ్రమలు ప్రారంభమైనాయి కదండి. అంటే దేవుడు పిలుపు ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి మరి శ్రమలు ప్రారంభమైతేనే ఉంటాయి. దేవుడు పిలిచిన వారికి, దేవుడు పైకి తీయాలి అనుకున్న వారిని దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలి అని ఎవరినైతే అనుకుంటారో వారి జీవితంలో ఆయన కనుదృష్టిలోకి మనం వచ్చినప్పుడు, ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక మంచి కార్యాన్ని మనం చేస్తున్నప్పుడు మనకి ఎదురయ్యేది సంతోషము కాదు, శుభము కాదు, లేకపోతే ఆనందం కాదు, ఆశీర్వాదం కాదు, తృప్తి కాదు. ఏమి ఎదురవుతుందట మన జీవితంలో? శోధన ఎదురవుతుంది. తర్వాత శత్రువులు మన ఎదుట నిలబడుతూ ఉంటారు. తర్వాత ప్రాణంను కూడా ఎప్పుడైతే పడగొట్టాలి అని వారు చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఆయన, నా శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణము ఎలా పడగొట్టచున్నారు, చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపచేస్తున్నావు అని చెప్తూ ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు చెవియొగ్గుము. చూసారండి, నిజమే. దేవా, నిజంగా నా ప్రాణమును కాపాడుతున్న దేవుడు, విమోచించుచున్న తండ్రివి నీవు నాకుండగా ప్రభువా, నిజంగా నా ప్రార్థన ఆలకించు. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో పిలుపు వచ్చిన దగ్గర నుంచి, ఒక జయం పొందుకున్న దగ్గర నుంచి, ఒక ప్రజలు ఆయన్ని కీర్తించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయనకి శ్రమలు మరుగు చేయబడి ఉన్న దావీదును దేవుడు మహిమకరంగా మార్చాలి అంటే ఈ మరణాంధకారాలు, ఇంకా ఈ శత్రువులు, ఇంకా ఈ శోధన, ఇంకా ఈ మరణము, దేవునికి స్తోత్రం ప్రియులరా. నిజంగా ఇవన్నీ మన కళ్ళ ముందు ఉంటాయి, ఉండాలి. చాలాసార్లు మనము ప్రార్థన చేసుకుంటాం, భయపడతాం. దేవా, నాకు మరణపు కళ వచ్చిందనో, లేకపోతే మరణం అంటే భయం వేస్తుందంటో, అనారోగ్యం అంటే భయం అవుతుందో, ఈ చూసిన తర్వాత నాకు భయం అనిపిస్తుంది, లేకపోతే ఎందుకో ఇలాంటిది నేను చూసినప్పుడు నాకు చాలా భయంగా ఉంది అనుకుంటాం కదా. నిజమే. ఆ భయములన్నిటినీ కూడా ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించుకున్న దావీదు వలె
మనం కూడా ఏం చేయాలంటే ఏదైనా వచ్చినప్పుడు మన యొక్క శత్రువులను తరమగొట్టగలిగిన శక్తిమంతుడైన ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువుల పోరాటం మనకి ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది కూడా కదమ్మా. ఉంటేనే మంచిదిలే, ఉండని. అనారోగ్యం పోరాటమా అమ్మా? అయ్యా ఏ పోరాటం? శత్రువుతో పోరాటం, ఆఫీసులో పోరాటమా, నిజంగా ఎదుటి వ్యక్తితో పోరాటమా? ఎవరో ఒకళ్ళు, ఎందుకో తెలియదు, మనకు ఖచ్చితంగా పోటీ పెడతాడు దేవుడు, ఎందుకో కదా. ఆ పోటీలో మనం ఓడిపోవద్దు, మనమే గెలవాలి. కానీ సైతాను మనల్ని ఏం చేస్తుందంటే ఆ పోటీలో ఓడిపోయి ఇక ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తా, ఈ వ్యక్తుల ముందు నేను రిజైన్ చేస్తాను, ఇంకో దగ్గరికి వెళ్తాను అనుకుంటాం. అక్కడ ఇతని కంటే ఇంకా బలమైన శత్రువు అక్కడ దాచి ఉంటాడు. అందుకని మనం ఎక్కడికి పారిపోయినా, ఎక్కడికి వెళ్ళినా శత్రువు అనేవాడు మన దగ్గర ఎక్కడనే ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. అందుకని నిలిచి ఉన్న దగ్గరే మనం పోరాడి గెలవాలి. దేవుని బిడ్డలారా, కొంతమంది వాళ్ళు పెట్టే టార్చర్కి చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోతుంటారు. కానీ అలా చేయటం అది మనకి మంచిది కాదు. అందుకని చూడండి, నా శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణం నేల పడగొట్టుచున్నారు. అందుకనే ఆ శత్రువులను జయించుటకు ప్రభు నా ప్రార్థన, నా విన్నపాలు, నా విజ్ఞాపన నీకు అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు కూడా. దేవుని బిడ్డ, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ విన్నపం దేవుడు వింటున్నాడు అని తెలుసుకొని ఎటువంటి శత్రు పోరాటంలో నేను ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ఉదయకాలంలో ప్రతి బిడ్డను దీవించండి. పుట్టినరోజు, వివాహదినం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీర్ఘాయుష్యమంతులుగా చేయండి. ఈరోజు వారి ప్రయాణాల్లో అన్నిట్లో, మాటల్లో, క్రియల్లో వారు వెళ్తున్నప్పుడు మంచి తోడుగా నడిపించి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.